వెల్కమ్ టు ఫ్యూచర్ ఐఎస్ ఆస్పెక్ట్ ఇన్స్పెక్ట్ ఛానల్కి స్వాగతం. మనకి ఆర్ఆర్బి జేఈ సిపిటీ 2 ఎగ్జామ్కి ఓన్లీ 10 days ఉంది ఇంకా. సో మొత్తం ఇప్పటి వరకు మనం ఎంత చదివినా రివైజ్ చేయకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మనం రివిజన్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసేద్దాము. ఈ రోజు నుంచి ప్రతి సబ్జెక్టు రివిజన్ వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాము ఒకదాని తర్వాత ఒకటి. సో దట్ మీరు అట్లీస్ట్ ఈ వీడియో చూసుకున్నా కానీ మీకు ఆ సబ్జెక్ట్ రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మనం ఫస్ట్ రివైజ్ చేసుకోబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ వెయిటేజ్ వచ్చేసి 15 మార్క్స్ ఆర్ఆర్బి జేఈ సిబిటీ 2లో. మీరు ఏ బ్రాంచ్ అయినా ఫిజిక్స్ కెమిస్ట్రీ వెయిటేజ్ వచ్చేసి 15 మార్క్స్ ఉంది. సో దీనికోసం మీరు సిబిటీ 1కి కష్టపడి చదివినంత టైం ఇక్కడ వేస్ట్ చేసుకోకండి. మనకి 15 మార్క్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తాయి. సో ఆ 7 మార్క్స్కి తగ్గట్టుగానే మీరు చదువుకోవాలి. అందుకని ఎక్కువ టైం వేస్ట్ చేసుకున్నా మీకు మిగిలినవి కవర్ చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫిజిక్స్ పూర్తి రివిజన్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే దీంట్లో మనకి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తున్న మెటీరియల్ అన్నది మొత్తం ఇంపార్టెంట్ సమ్మరీస్ అనమాట. ప్రతి చాప్టర్ యొక్క సమ్మరీస్ ఇది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. Physical quantity అంటే ఏంటి? Physical quantity is a property of a material or system that can be measured and expressed as a value. Example: mass, length, time, temperature, electric current, light intensity, force, velocity and density, etc. దేన్నైనా మనం మెజర్ చేయగలిగి ఒక వాల్యూ తోటి మనం రిప్రజెంట్ చేయగలిగితే ఆ క్వాంటిటీని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మాస్, లెంత్, టైము, టెంపరేచరు, ఎలక్ట్రిక్ కరెంట్, లైట్ ఇంటెన్సిటీ, ఫోర్స్, వెలాసిటీ, డెన్సిటీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇండిపెండెంట్ క్వాంటిటీస్ దట్ కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ క్వాంటిటీస్. అంటే వాటిని ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉందనుకోండి, లెంత్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లోనూ మనం ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట, ఎందుకంటే అదే ఫండమెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మీకు వాల్యూమ్ ఉందనుకోండి, వాల్యూమ్ అంటే జనరల్గా ఏం చెప్తాం, వాల్యూమ్ ఆఫ్ యూ స్క్వేర్ తీసుకున్నారనుకోండి, స్క్వేర్ వాల్యూమ్ ఎల్ క్యూబ్ అంటే లెంత్ పవర్ 3. అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లెంత్లో మనం వాల్యూమ్ని డిఫైన్ చేయగలుగుతున్నాం. బట్ లెంత్ని అలాగా దేని కింద మనం ఎక్స్ప్రెస్ చేయలేము. సో అలాగ వీటిని అయితే మనం ఎక్స్ప్రెస్ చేయలేము. వాటిని ఇండిపెండెంట్ క్వాంటిటీస్ అంటారు. అంటే ఏ క్వాంటిటీ మీద డిపెండ్ కాకుండా ఉండే వాటిని ఇండిపెండెంట్ క్వాంటిటీస్ అంటారు. అలాగా వీటి మీద డిపెండ్ కాకుండా ఉండే క్వాంటిటీస్ని ఇండిపెండెంట్ క్వాంటిటీస్ అంటారు. ఈ ఇండిపెండెంట్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అని కూడా చెప్తారు. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి లాస్ట్ ఆర్ఆర్బిజేఈ సిబిటీ 2లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చినాయి. ఏమనంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్పి. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ వెరీ లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి: లెంత్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్, థర్మోడైనమిక్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినియస్ ఇంటెన్సిటీ. ఇవే ఫండమెంటల్ క్వాంటిటీస్. దీని మీద లాస్ట్ టైం మనకి ఆర్ఆర్బి జేఈ సిబిటీ 2లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను పీవైక్యూ అని చెప్పి, సో దట్ మీరు చదువుతున్నప్పుడు స్ట్రెస్ చేస్తారు, వదిలేరు. అలాగే మనకి ఈ క్వాంటిటీస్ గుర్తుపెట్టుకోవటమే కాదు, దాని యూనిట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం థర్మోడైనమిక్ టెంపరేచర్ యొక్క యూనిట్ ఏంటని చెప్పి అడిగాడు. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూనిట్ ఏంటని కూడా అడిగారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెడుతున్నాను సో దట్ మీకు ఐడియా ఉంటుంది. ఇది లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బిట్ వచ్చింది ఈ ఏరియా నుంచి అని చెప్పి. ఓకే, లెంత్కి మాస్ యూనిట్, సిమిలర్లీ మాస్కి కేజీ, టైంకి సెకండ్, ఎలక్ట్రిక్ కరెంట్కి యాంపియర్, థర్మోడైనమిక్ టెంపరేచర్కి కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూనిట్ మోల్, లుమినియస్ ఇంటెన్సిటీ క్యాండిలా. ఓకే, ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్. నెక్స్ట్ డిరైవ్డ్ క్వాంటిటీస్. డిపెండెంట్ క్వాంటిటీస్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ని కాంబినేషన్లో కనుక రాయగలిగితే వాటిని డిపెండెంట్ క్వాంటిటీస్ అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, వాల్యూమ్ అని చెప్పాను ఇందాక. వాల్యూమ్ని లెంత్ క్యూబ్ అని చెప్పి రాస్తాం, ఎల్ క్యూబ్ అని చెప్పి రాస్తాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్లో మనం రాసి ఉందండి. సిమిలర్లీ ఇక్కడ డెన్సిటీ చూసుకున్నాం అనుకోండి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్.
మాస్ అన్నది ఫండమెంటల్ క్వాంటిటీయే. వాల్యూమ్‌లో వాల్యూమ్‌ని లెంత్ మీటర్ క్యూబ్ అని చెప్పి రాస్తాం. అంటే లెంత్‌లో రాస్తున్నాం కదా! ఇన్ టర్మ్స్ ఆఫ్. సో, ఇలాగా రా ఫండమెంటల్ క్వాంటిటీస్ టర్మ్స్‌లో గనక రాయగలిగితే వాటన్నిటిని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ డెన్సిటీ, వెలాసిటీ, యాక్సెలరేషన్. దీనికి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ దీనికి లిమిటెడ్ ఎగ్జాంపుల్స్. ఓన్లీ మీకు ఉన్నాయి ఈ 7 క్వాంటిటీస్ మాత్రమే. ఫండమెంటల్ క్వాంటిటీస్ టోటల్ 7 ఉన్నాయి. సో, ఈ 7 మీకు ఐడియా ఉండాలి. ఇది మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, మాస్, టైమ్ వీటిలో రాయటం మీకు తెలిస్తే సరిపోతుంది. ఇది కూడా లాస్ట్ టైం మీకు బిట్ అడిగాడు. బట్ 2019లో అడగలేదు, 2015లో అడిగారు. అప్పుడు ఏమడిగాడంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములా రాయమని చెప్పాడనమాట. అంటే కేజీ మీటర్ క్యూబ్ అంటే కేజీ అంటే మాస్ కదా! సో, m⁻1 మీటర్ అంటే లెంత్, l⁻, మీటర్ క్యూబ్ ఇన్వర్స్ కదా! సో, m⁻1 l⁻−3 అనమాట దీని ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా. ఇలాగ డైమెన్షనల్ ఫార్ములాస్ అడిగాడు లాస్ట్ టైమ్. ఓకే. ఇలాగ అడిగే ఛాన్స్ ఉంది. హ్మ్. వా ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అడిగారనుకోండి. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైమ్ అని తెలుసు. డిస్టెన్స్ అంటే మీటర్. టైమ్ అంటే సెకన్. సెకన్ ఇన్వర్స్. ఇది యూనిట్స్. దీనికి మిమ్మల్ని డైమెన్షనల్ ఫార్ములా రాయమంటే లెంత్ అంటే మీటర్. మీటర్ అంటే లెంత్ ఎల్. టైమ్. టైమ్ అంటే టీతో రిప్రజెంట్ చేస్తాము. l⁻1 t⁻−1. ఇది డైమెన్షనల్ ఫార్ములా. సిమిలర్లీ వీటన్నిటికి కూడా ఇలా డైమెన్షనల్ ఫార్ములాస్ రాస్తాం మీకు తెలియాలి. సో దట్ క్వశ్చన్ అడిగితే మీరు వెంటనే రాయగలుగుతారు. ఇవన్నీ అవే. ఏరియా మీటర్ స్క్వేర్. ఫోర్స్. ఫోర్స్ అంటే MA మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ మీటర్ ఉంటుంది కాబట్టి మీటర్ స్క్వేర్. ఎనర్జీ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. దీనికి సేమ్ ఫార్ములా. వర్క్ అన్న ఎనర్జీ అన్న డైమెన్షన్స్ ప్రకారం సేమ్. కరెంట్ డెన్సిటీ J=I/A. I అంటే కరెంట్. ఇది కరెంట్ అన్నది కూడా చూసుకుంటే మీరు ఇక్కడ ఇది ఫండమెంటల్ క్వాంటిటీ. సో, ఆంపియర్ ఏ ఇంటూ మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ అంటే లెంత్. l⁻−2 వస్తుంది డైమెన్షనల్ ఫార్ములా. సిమిలర్లీ స్ట్రెస్ లేదా ప్రెషర్ ఇవన్నీ ఫోర్స్ బై ఏరియా అంతే. దాన్ని బట్టి రాసుకుంటారు ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా. Supplementary quantities, dimensionless units that are used along with base units to form derived units. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఫార్ జనరల్ డెఫినేషన్ అన్నది గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇది ఈ క్వాంటిటీస్ ఏంటి అంటే మీరు చెప్పగలగాలి. సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటే ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, డైమెన్షన్లెస్ యూనిట్స్. అవి యూజ్డ్ అలాంగ్ విత్ బేస్ యూనిట్స్. బేస్ యూనిట్స్తో పాటు యూజ్ చేస్తారు వాటిని టు ఫార్మ్ డిరైవ్డ్ యూనిట్స్. ఎగ్జాంపుల్ ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్, రేడియన్, స్టెరేడియన్ అంతే. యూనిట్ అంటే ఏంటి, రిఫరెన్స్ స్టాండర్డ్ యూస్డ్ టు మెజర్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఏదైనా ఒక రిఫరెన్స్ స్టాండర్డ్ని తీసుకుని మొత్తం మనం అన్నిటిని మెజర్ చేస్తుంటే దాన్ని యూనిట్ అని చెప్పి అంటారు. మనకి దీంట్లో 4 సిస్టమ్స్ ఉన్నాయి. దీంట్లో మనకి లాస్ట్ టైం ఎస్ఐ సిస్టమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ సిస్టమ్ యూనిట్ ఏంటని చెప్పి అడిగాడు. ఎస్ఐ యూనిట్ సిస్టమ్ యూనిట్ ఆఫ్ లుమినియస్ ఇంటెన్సిటీ ఏంటని చెప్పి అడిగాడు ఒకసారి. సో, అందుకని మీరు ఫండమెంటల్ క్వాంటిటీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ వాటి ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్ అనమాట. మన ఈ పక్కన రాసినవన్నీ ఎస్ఐ యూనిట్స్ ఆ క్వాంటిటీస్ యొక్క. సో, ఈ ఎస్ఐ యూనిట్స్ ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇంపార్టెంట్ మెయిన్లీ. మనకు మొత్తం 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎఫ్పిఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్. జనరల్గా మనం బయట యూజ్ చేసేవన్నీ ఎస్ఐ సిస్టమే మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, ఎస్ఐ యూనిట్స్ ఏంటని అడిగితే మీకు జనరల్గా వాడే యూనిట్సే ఎస్ఐ యూనిట్స్ అనమాట. ఎఫ్పిఎస్. ఎఫ్పిఎస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు తీసుకున్నారు అనుకోండి, మనకి మెయిన్గా మనం బాగా యూజ్ చేసేది మాస్, లెంత్, టైమ్. మాస్, లెంత్, టైమ్. అంటే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ దగ్గరకు వస్తే అప్పుడు ఈ ఆంపియర్స్ యూజ్ చేస్తాము.
యాంపియర్స్ అప్పుడు యూజ్ చేస్తాము. అలాగే టెంపరేచర్ క్వాంటిటీస్ దగ్గరికెళ్తే అప్పుడు కెల్విన్ యూజ్ చేస్తాము. అదే థర్మోడైనమిక్ టెంపరేచర్. ఆరల్స్ కెమిస్ట్రీ గనుక వెళ్తే దాంట్లో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్ అని చెప్పి యూజ్ చేస్తాం. అలా కాకుండా మన యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ చాప్టర్‌లోకి వెళ్ళామనుకోండి, అక్కడ లైట్ ఇంటెన్సిటీ గురించి చెప్పాలంటే క్యాండిలా అన్నది యూజ్ చేస్తాం. అప్పుడే ఈ 4 క్వాంటిటీస్ యూజ్ చేస్తాం. ఇన్ జనరల్‌గా మనం ఎక్కువగా యూజ్ చేసేది మాస్, లెంగ్త్, టైమ్. సో, ఈ మూడాటిలిని బేస్ చేసుకొని 3 సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. మాస్ యూనిట్, లెంగ్త్ యూనిట్, టైమ్ యూనిట్. ఎఫ్‌పిఎస్ అంటే ఎఫ్ అంటే ఫూట్, పి అంటే పౌండ్, ఎస్ అంటే సెకన్. సీజీఎస్ యూనిట్ అంటే సి అంటే సెంటీమీటర్, జీ అంటే గ్రాము, ఎస్ అంటే సెకన్. ఇక్కడ ఎంకేఎస్ సిస్టంలో ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రాము, ఎస్ అంటే సెకన్. అంతే. దాన్ని బట్టి ఈ 3 సిస్టమ్స్ వచ్చినాయి. బట్ మనం జనరల్‌గా మా మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఎక్కువగా యూజ్ చేసే యూనిట్స్‌ని ఎస్ఐ యూనిట్స్ అంటారు. సో, ఆ ఎస్ఐ యూనిట్స్ అన్న వాటిల్ని ఏంటంటే ఈ 7 బేసిక్ యూనిట్స్ ఉన్నాయి కదా! ఈ 7 యొక్క బేసిక్‌గా మనం యూజ్ చేసే యూనిట్స్‌ని ఎస్ఐ యూనిట్స్ అంటారు. స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనమాట ఎస్ఐ అంటే. ఓకే. ఈ డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి చూపిచ్చాడనమాట. ఎలా రాసుకోవాలి ఏంటి అన్నది. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఇది ఎల్, ఇదొక ఎల్. సో, ఎల్ స్క్వేర్. వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ హైట్. సో, ఎల్ క్యూబ్. డెన్సిటీ మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే ఎమ్, వాల్యూమ్ అంటే లెంత్ క్యూబ్. సో, ఎల్ క్యూబ్ ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -3 అవుతుంది. సేమ్ అలాగే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఎల్ ఇంటూ టీ పవర్ -1. యాక్సలరేషన్ వెలాసిటీ బై టైమ్ ఎల్ టీ పవర్ -2. సేమ్ ఇంతే అనమాట. సో, ఇలాగా మీరు డైమెన్షన్ ఫార్ములాస్ రాసుకోవాలి అన్నిటికి. ఓకే. ఒక్కసారి మీరు అంటే ఇవన్నీ మీరు బట్టి కొట్టాలంటలేదు ఈ డైమెన్షనల్ ఫార్ములాస్. మీరు ఎగ్జామ్‌లో రాయగలిగితే చాలు. సో, ఏం చేస్తారంటే ఒకసారి పీడిఎఫ్‌లో ఉన్న అన్ని క్వాంటిటీస్‌ని ఒకసారి ఫార్ములాస్ చూడండి. ఇన్ కేస్ మీకు ఫార్ములా గుర్తు రాలేదనుకోండి, అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాయటం ఇబ్బంది అయిపోతుంది కదా! సో, అట్‌లీస్ట్ ఫార్ములాస్ అన్నా ఒకసారి చూడండి మొత్తం ఈ పీడిఎఫ్‌లో. సో దట్ ఇన్ కేస్ ఫార్ములా గుర్తు లేకపోతే ఫార్ములా బట్టి కొట్టుకోండి. ఓకే. హ్మ్. ఇక్కడితోటి మన డైమెన్షన్స్ ఫస్ట్ చాప్టర్‌లో మెయిన్ పాయింట్స్ అయినాయి. నెక్స్ట్ డైమెన్షనల్ అనాలిసిస్. ద స్టడీ ఆఫ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ మెజర్‌మెంట్. ఈ డైమెన్షన్స్‌ని బేస్ చేసుకొని మనం ఆ క్వాంటిటీస్‌ని గనుక స్టడీ చేస్తే దాన్ని డైమెన్షనల్ అనాలిసిస్ అంటారు. డైమెన్షనల్ ఫార్ములా అంటే దీన్ని జనరల్‌గా మనం యూజ్ చేసేదేంటి? మీటర్, లెంత్, టైమ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా! సో, మాస్, లెంత్, టైమ్ అని చెప్పి రాసాడిక్కడ. బట్ మిగిలిన 4 క్వాంటిటీస్ ఉన్నాయి కదా! ఫండమెంటల్ క్వాంటిటీస్‌లో మాస్, లెంత్, టైమ్ కాకుండా ఇంకా మనకి ల్యూమినియస్ ఇంటెన్సిటీ ఉంది. టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ కెల్విన్, టెంపరేచర్ ఉంది. అలాగే కరెంట్ ఉంది. నెక్స్ట్ అలాగే ల్యూమినియస్ ఇంటెన్సిటీ, క్యాండిలా, ఎలక్ట్రిక్ కరెంట్, థర్మోడైనమిక్ టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది. సో, ఈ 7 యూనిట్స్‌కి మనం ఇలా రాస్తాం అనమాట డైమెన్షనల్ ఫార్ములా. ఇన్ కేస్ 7 యూనిట్స్ కనుక ఉంటే. ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎమ్, ఎల్, టీతోనే సరిపోతుంది మనకి. ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ యొక్క మెయిన్ యూజెస్ ఏంటి? కన్వర్ట్ ద యూనిట్ ఆఫ్ యువర్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎం పవర్ ఒక క్వాంటిటీకి మీరు డైమెన్షనల్ ఫార్ములా రాశారనుకోండి. దీని ప్రకారం ఇప్పుడు సీజీఎస్ సిస్టంలో ఇఫ్ సపోజ్ వాల్యూమ్‌కి సీజీఎస్ సిస్టంలో యూనిట్ ఏంటి అని మిమ్మల్ని అడిగాను. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? డైమెన్షనల్ ఫార్ములా వాల్యూమ్‌కి డైమెన్షనల్ ఫార్ములా ఎంత? ఎల్ క్యూబ్. అంతేనా? చూడండి ఇక్కడ వాల్యూమ్‌కి డైమెన్షనల్ ఫార్ములా ఎల్ క్యూబ్. సో, ఎల్ క్యూబ్ డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది అంటే దాని మీనింగ్ సీజీఎస్ సిస్టంలో వాల్యూమ్‌కి యూనిట్స్ ఏంటి అని అడిగితే అప్పుడు మీరేం చెప్తారు? సీజీఎస్ యూనిట్‌లో లెంగ్త్‌కి యూనిట్ వచ్చేసి సెంటీమీటర్. సెంటీమీటర్ కాబట్టి అప్పుడు యూనిట్ సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పి చెప్తారు. సో, అలాగా మీరు ఈజీగా ఒక సిస్టమ్ యూనిట్‌ని ఇంకో సిస్టమ్ యూనిట్‌కి కన్వర్ట్ చేసుకోవడానికి డైమెన్షనల్ ఫార్ములా ఉపయోగపడుద్ది. అలాగే టు చెక్ ద కరెక్ట్‌నెస్ ఆఫ్ ద ఈక్వేషన్. ఒక ఈక్వేషను కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి అంటే
మీకు మొత్తం యూనిట్స్ అవి క్లారిటీ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ యూనిట్స్ గనుక వస్తుంది అంటేనే ఆ ఈక్వేషన్ కరెక్ట్. లేకపోతే తప్పు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సమ్ చేశారు. సమ్‌లో ఇఫ్ సపోజ్ మాస్ ఈక్వల్ టు లెంత్ బై టైమ్ అని చెప్పి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. అదే లెంత్ బై టైమ్ అని చెప్పి ఏదో ఫార్ములా వచ్చింది. మీరు ఫార్ములా డెరివేషన్ చేస్తున్నప్పుడు. లెంత్ మాస్ అంటే కేజీ దీని యూనిట్స్. మాస్ అంటే దీని డైమెన్షనల్ ఫార్ములా ఎంత? m⁻1. లెంత్ అంటే దీని డైమెన్షనల్ ఫార్ములా l⁻1 t⁻−1. మాస్ ఈక్వల్ టు వెలాసిటీ వచ్చింది. దాని మీనింగ్ అంటే మీరు చేస్తుంది తప్పు అని చెప్పి క్లారిటీ వచ్చేస్తుంది అక్కడే. సో కరెక్ట్నెస్ చెక్ చేసుకోవడం కోసం ఈ డైమెన్షనల్ ఫార్ములా అన్నది మనకి బాగా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ డెడ్యూస్ ద రిలేషన్షిప్. సో దీన్ని బట్టి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్, రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ కాలేదు. సో ఇదంతా తప్పని చెప్పి క్లారిటీ వచ్చింది మనకి. నెక్స్ట్ డెడ్యూస్ ద రిలేషన్ కనెక్టింగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఇఫ్ సపోజ్ మీకు ఎగ్జామ్లో అయినా కానీ ఒక సపోజ్ 3 వేరియబుల్స్ ఇచ్చి ఫోర్త్ వేరియబుల్ కనుక్కోమన్నాడు. బట్ మీకు ఫార్ములా ఏం తెలియదు. ఆ టైంలో మీరు జనరల్గా ఏం చేయొచ్చు అంటే మీరు జనరల్గా యూనిట్స్ బేస్ చేసుకుని చెక్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే యూనిట్స్ సేమ్ వచ్చాడు దాన్ని బట్టి ఒక ఫార్ములాని మీకు మీరే డిరైవ్ చేసేసుకోవచ్చు. సో అలా ఫార్ములాని డెరివేషన్ చేయడం కోసం కూడా ఈ డైమెన్షన్ ఫార్ములా ఉపయోగపడుద్ది మనకి. Did you know international system of units is the metric system that is used universally as a standard for measurement. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎస్ఐ యూనిట్ అంటే ఇంటర్నేషనల్గా వేటిని అయితే మనం యూనిట్స్ కింద మెజర్ చేసుకుంటాం వాటిని ఎస్ఐ యూనిట్స్ అంటామని చెప్పుకున్నాం ఆల్రెడీ. అంతే, ఇక్కడతో డైమెన్షన్స్ అండ్ యూనిట్స్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. నా Now let's come to second unit, motion. Motion is a change in position of an object over time. ఇది ఇంపార్టెంట్ దీంట్లో. మోషన్ మీద మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. అంటే పొజిషన్, ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ లేదా ఒక పర్సన్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది ఓవర్ ఏ టైం పీరియడ్ ఉంటే అప్పుడు దాన్ని మోషన్ అని చెప్పి అంటారు. మోషన్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, వెలాసిటీ, యాక్సలరేషన్, టైమ్ అండ్ స్పీడ్. ఒక సపోజ్ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి మనం డిస్ప్లేస్మెంట్ కానీ, డిస్టెన్స్ కానీ, వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ చెప్పగలం కదా, లేదా టైం కానీ. ఇంత టైంలో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సపోజ్ మన బైకే ఉంది. బైక్ రాజమండ్రి నుంచి వైజాగ్ ఇంత ఒక 8 అవర్స్లో వెళ్ళింది అని చెప్పడానికి ఉంటుంది అన్నమాట. ఇలాగ మనం చెప్పగలుగుతున్నాము అంటే ఆ ఆబ్జెక్ట్కి మోషన్ ఉంది అని చెప్పి మీనింగ్ అనమాట. మోషన్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్. ఓకే. నెక్స్ట్ రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ ఈస్ ద మోషన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ రిలేషన్ టు అనదర్ ఆబ్జెక్ట్. విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ తోటి మనం ఈ ఆబ్జెక్ట్ మూవింగా కాదా అని చెప్తే దాన్నే రిలేటివ్ మోషన్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, a person sitting on a moving train is not moving relative to the train, but is moving relative to the ground at the same speed as the train. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రైన్లో కూర్చున్నారు అనుకుందాం. ట్రైన్లో వీళ్ళు నలుగురు కూర్చున్నారు. విత్ రెస్పెక్ట్ టు ట్రైన్తో కనుక పోల్చుకుంటే వీళ్ళు మూవ్ అవ్వట్లేదు. వీళ్ళు మోషన్లో లేనట్టు విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. అలా కాకుండా విత్ రెస్పెక్ట్ టు బయట సపోజ్ ఈ మౌంటైన్ తోటి చూసుకుందాం. విత్ రెస్పెక్ట్ ఈ మౌంటైన్ కనుక చూసుకుంటే వీళ్ళు మోషన్లో ఉన్నారు. వీళ్ళు మోషన్లోనే ఉన్నారు, ట్రైన్ కూడా మోషన్లోనే ఉంది. అంటే విత్ రెస్పెక్ట్ టు సమ్ ఆబ్జెక్ట్ వాళ్ళు మోషన్లో ఉన్నారా లేదా అని చెప్పి మనం చెప్తే దాన్ని రిలేటివ్ మోషన్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ మీకు ఇవి బేసిక్ యూనిట్స్ అనమాట. ఈ బేసిక్ యూనిట్స్ మీకు క్లారిటీ ఉండాలి. గిగా అంటే 10⁹, మెగా అంటే 10⁶. మోస్ట్లీ మనకి ఎలక్ట్రిక్ మెజర్మెంట్స్ వీటన్నిటిలోనూ మోస్ట్లీ మనకి ఈ మెగా యూనిట్ బాగా యూజ్ చేస్తాము. వేరాజ్ మనకి కంప్యూటర్ బేసిక్స్ అని చెప్తుంది.
కిలో ఈ కిలో యూనిట్స్ కూడా బాగా యూస్ చేస్తాం. కిలో వాట్ అవర్ అంటాం. అక్కడ కిలో అంటే 10 పవర్ 3 అని మీకు తెలియాలి. మెగా వాట్స్ అని చెప్పి చెప్తాము. పవర్ జనరేషన్, పవర్ ఆఫ్ ఏ జనరేటర్ మెగా వాట్స్ అంటాం. అప్పుడు మెగా అంటే 10 పవర్ 6 అని క్లారిటీ ఉండాలి మీకు. సెంటీమీటర్ అంటాం. సెంటీ అంటే 10 పవర్ -2. డెసి డెసిబల్స్, డెసి అంటే 10 పవర్ -1. మిల్లీమీటర్ కూడా ఎక్కువగా యూస్ చేసి ఉంటే మనం 10 పవర్-3. కెపాసిటర్ యొక్క కెపాసిటీ మోస్ట్లీ మైక్రో ఫారడేస్లో చెప్తాం మనం. సో అక్కడ మైక్రో అంటే 10 పవర్-6 అని క్లారిటీ ఉండాలి మీకు. నానో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిలికాన్ డయోడ్ చూసుకున్నారు అనుకోండి, దాన్ని రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నానో ఆంపియర్స్లో ఉంటుంది. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. అక్కడ మీకు నానో అన్నది క్లారిటీ లేకపోతే మీరు ఆన్సర్ పెట్టలేరనమాట. వేరాజ్ జర్మేనియం డయోడ్ కనుక తీసుకున్నారు అనుకోండి, జర్మేనియం డయోడ్కి అయితే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో ఆంపియర్స్లో ఉంటుంది. ఓకే, ఇది నానో అంటే 10 పవర్-9. వేరాజ్ మైక్రో అంటే 10 పవర్-6. పికో కెపాసిటర్స్ ఒక్కోసారి పికో ఫ్యారెడ్ కూడా ఉంటాయి. అప్పుడు పికో అంటే 10 పవర్-12 అని చెప్పి మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, అంటే మన ఎలక్ట్రికల్లో యూస్ చేసే వాటన్నిటిని నేను ఇక్కడ స్టార్ మార్క్ చేశాను. సో దట్ అట్లీస్ట్ మీరు మిగతా మర్చిపోయినా కానీ ఇవి మర్చిపోకుండా ఉంటారు అని, ఆర్ఎల్స్ ఎగ్జామ్లో ఇబ్బంది పడతారు. ఓకే, నెక్స్ట్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి. స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. వాటిని స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. విరాజ్ ఒక క్వాంటిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కనుక ఉంటే దాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటారు. స్కేలార్ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్ మాస్, లెంత్, స్పీడ్, టైమ్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. అంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ, దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. వెక్టర్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ బేసెస్ మీద మనం చెప్తే వాటిని వెక్టర్ క్వాంటిటీ అంటారు. వెక్టర్ క్వాంటిటీకి బోత్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, వెయిట్ అండ్ మూమెంటం. నెక్స్ట్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు. పర్సన్ ఏ ఇలాగా ఈ రూట్లో ట్రావెల్ చేశాడు 8 కిలోమీటర్స్. ఇలా ట్రావెల్ చేస్తే ఇప్పుడు ఏ టు బి డిస్టెన్స్ ఎంత అంటే 8 కిలోమీటర్స్ అని చెప్పి చెప్తాం. వెరాస్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాసిబుల్ రూట్ అనమాట. ఆ షార్టెస్ట్ పాసిబుల్ రూట్ ఏ టు బి, ఇంకొక ఆల్టర్నేటివ్ రూట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇటు, ఇది షార్టెస్ట్ కదా దీంతో పోల్చుకుంటే ఇలా తిరిగి రావడం కన్నా. సో ఏ టు బి డిస్టెన్స్ ఎంత అంటే ఆ పర్సన్ ఏ రూట్లో ఫాలో అయ్యి వెళ్ళాడో దాన్ని డిస్టెన్స్ అంటాం. వెరస్ ఏ టు బి డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే షార్టెస్ట్ పాసిబుల్ రూట్ ఎంతో అది చెప్తాం అనమాట. అంటే ఈవెన్ ఒక పర్సన్ సపోజ్ ఈ కార్లో ట్రావెల్ చేశాడు, ఇలాగా చుట్టూ తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఏకి బీకి మధ్య డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే మీరు షార్టెస్ట్ పాసిబుల్ రూటే చెప్పాలి. అలా కాకుండా ఏకి బీకి మధ్య డిస్ప్లేస్మెంట్, ఇఫ్ సపోజ్ పర్సన్ ఏ టు బి ఈ సెకండ్ రూట్లో వెళ్ళాడు అనుకుందాం. ఈ సెకండ్ రూట్లో వెళ్ళినప్పుడు మీరు డిస్టెన్స్ ఏం చెప్తారు, ఆ పర్సన్ ఏ టు బి 2 కిలోమీటర్స్ వెళ్ళాడు కాబట్టి ఈ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్పి చెప్తారు. ఆ టైంలో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే డిస్ప్లేస్మెంట్ ఇదే ఉంటుంది. అంటే పర్సన్ ఎటు మూవ్ అయినా కానీ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు షార్టెస్ట్ పాసిబుల్ రూటే. బట్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే డిస్టెన్స్ అంటే పర్సన్ ఎంతైతే ట్రావెల్ చేశాడో దాన్నే డిస్టెన్స్ అని చెప్పి చెప్తారు. ఓకే, అదే ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్గా చెప్పారు. అంటే షార్ట్ కట్లో మనం ఏ ప్లేస్ నుంచి అన్నీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్, ఆ పాయింట్ ఏ టు బి డిస్ప్లేస్మెంట్ ఎంతో కనుక్కుంటే దాన్ని బట్టి మనం షార్టెస్ట్ డిస్టెన్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఒకసారి ఇన్ జనరల్ ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. డిస్టెన్స్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ఏ పాత్లో అయితే ట్రావెల్ చేశారో ఆ టోటల్ లెంత్ని డిస్టెన్స్ అంటాం, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఎవ్రీ పాసిబుల్ రూట్.
వేరాజ్ డిస్ప్లేస్మెంట్ కనుక చూసారనుకోండి, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్, అంటే పర్సన్ ఏ రూట్లో ట్రావెల్ చేశాడు అన్న దానికి ఎలాంటి సంబంధం లేకుండా షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ అని చెప్పడమే డిస్ప్లేస్మెంట్. వేరాజ్ పర్సన్ ఏ రూట్లో ట్రావెల్ చేశారో దాన్ని బట్టి చెప్పడాన్ని డిస్టెన్స్ అంటాం. ఓకే. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ఎప్పుడు పాజిటివే ఉంటుంది, లేదా జీరో ఉంటుంది మహా అయితే. ఇన్ కేస్ పర్సన్ ట్రావెల్ చేయకుండా అక్కడే ఉంటే అప్పుడు డిస్టెన్స్ జీరో అవుతుంది, అంతే తప్ప నెగిటివ్ అయ్యే ఛాన్సే లేదు. వేరస్ డిస్ప్లేస్మెంట్ కనుక చూసుకుంటే డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ క్వాంటిటీ, అంటే డైరెక్షన్ ఉంటుంది. సో ఇఫ్ సపోజ్ మీరు ఈ డైరెక్షన్ని పాజిటివ్గా తీసుకున్నారనుకోండి, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వెళ్తే దాన్ని నెగిటివ్ అని చెప్పి తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ డైరెక్షన్లో తీసుకున్నారు. ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ రైట్ సైడ్ మూవ్ అయ్యాడు, వేరాస్ 2 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ ఒక 10 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాడు. అప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే అప్పుడు మీరు ఏం చెప్తారు, 10 - 5 అది 5 - 10 -5 కిలోమీటర్స్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. అంటే డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అలాగే జీరో కూడా అవ్వచ్చు. జీరో ఎప్పుడవుతుంది, ఇఫ్ సపోజ్ పర్సన్ ఏ ఇలాగ మొత్తం చుట్టూ తిరిగి మళ్ళీ పాయింట్ ఏకే వచ్చేసాడు అనుకుందాం, అప్పుడు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. పర్సన్ ఏ చుట్టూ తిరిగాడు కాబట్టి డిస్టెన్స్ విషయానికి వస్తే ట్రావెల్ అయిన మొత్తంని చెప్తాం, అంటే 8 + 2 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్తాం. వేరాస్ పాయింట్ ఏకి డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే మనం ఏం చెప్పాం, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే అసలు ఎక్కడికి వెళ్ళకుండా అలా కూర్చున్నా కానీ పాయింట్ ఏకి వచ్చేయచ్చు కదా. సో అందుకని షార్టెస్ట్ డిస్టెన్స్ 0 కిలోమీటర్స్. సో డిస్ప్లేస్మెంట్ 0 కిలోమీటర్స్ అవుతుంది, అంటే పర్సన్ ఇలా మొత్తం చుట్టూ తిరిగి ఇక్కడికి వస్తే. ఓకే. సో జీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ కూడా జీరో అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అసలు పర్సన్ ఎక్కడికి వెళ్ళకుండా, ఈ కార్ ఎక్కడికి వెళ్ళకుండా కార్ ఇక్కడే ఉండిపోయినప్పుడు కూడా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది కారు అంటే జీరో చెప్తారు. జీరో అవుతుంది తప్ప నెగిటివ్ అయ్యే ఛాన్సే లేదు. సేమ్ అదే ఇక్కడ మీకు చెప్పాడు ఎగ్జాంపుల్ టైప్లో, ఆల్రెడీ మనం ఇది చూసాము. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ జనరల్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట ఇది. ఇఫ్ ఏ కార్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి, దెన్ బ్యాక్ టు పాయింట్ ఏ, డిస్టెన్స్ ఇస్ 5 కిలోమీటర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ జీరో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, బికాస్ ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్స్ ఆర్ సేమ్. Body is moving along a circular path of radius 7 centimeter. What is the distance and displacement of the body when it completes half a revolution? Half a revolution అంటే ఈ పాయింట్ నుంచి, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే డిస్టెన్స్ అంటే మొత్తం దీని టోటల్ సర్కంఫరెన్స్ 2πr అనుకుందాం. 2πrలో హాఫ్ మాత్రమే తిరిగాడు. సో 2πr/2 హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ అనమాట. సో πr 22/7 ఇంటూ రేడియస్ 7 ఇచ్చాడు కాబట్టి 22 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. వేరే డిస్ప్లేస్మెంట్ కనుక చూసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి మనం. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. సో అప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కదా. సో ఇది 7 రేడియస్, ఈ రేడియస్ ఒక 7 ఇన్ టోటల్ డయామీటర్ వాల్యూవే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో 7 + 7 14 సెంటీమీటర్స్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. An object moving along a straight path. The object starts its journey from point O, which is treated as its reference point. Let A, B, C represent the object's positions at different instants. Initially, the object moves through points C and B, then reaches point A. It then moves back along the same path and reaches point C through B. What are the distance and displacement in this journey? ఇది చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే లెంతీగా కనిపించింది. అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలి, జాగ్రత్తగా ఒకసారి మొత్తం టైం పట్టినా కానీ కొంచెం ఫాస్ట్గా చదివి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఎందుకంటే జనరల్గా నేను చెప్పిన మీరు వింటారు తప్ప మీరంటూ కూడా కొంత వర్క్ చేయాలి కదా. సో అందుకని ఇది హోంవర్క్ క్వశ్చన్ అనమాట. ఈ హోంవర్క్ క్వశ్చన్ చేసి
ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు దీని ఆన్సర్ చెప్తాను. ఓకే. మీకు వచ్చిన ఆన్సర్స్ వీటితో టాలీ అవుతున్నాయో లేవో చూడండి. ఇన్ కేస్ టాలీ అవ్వకపోతే మీరు ఎక్కడ తప్పు చేశారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి, నేను ఆన్సర్ చెప్తాను కాబట్టి, మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. ఓకే. నెక్స్ట్ స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. స్పీడ్ అంటే డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ పర్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ ఇట్స్ స్పీడ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ టైమ్ ఈస్ కాల్డ్ వెలాసిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్. వేరాజ్ వెలాసిటీకి యూనిట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఎటు వచ్చి దీనికి డైరెక్షన్ ఉంటుంది, దీనికి డైరెక్షన్ ఉండదు. సో జనరల్గా మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. వెలాసిటీకి ఇన్ ప్లేస్ ఆఫ్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వేస్తాం అనమాట ఇక్కడ ఫార్ములాలో. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అయితే ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనమాట వెలాసిటీ అంటే. యూనిట్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి రెండిట్లకి. ఇది స్కేలార్ క్వాంటిటీ, అది వెక్టార్ క్వాంటిటీ, అంతే తేడా. నెక్స్ట్ ఆల్రెడీ మనం చూసాం, స్కేలార్ క్వాంటిటీస్ ఎప్పుడు నెగిటివ్ కావు అని చెప్పి మనం చూసుకున్నాం. సేమ్ అదే ఇక్కడ కూడా వర్కౌట్ అవుద్ది అనమాట. ఇది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి నెగిటివ్ అయ్యే ఛాన్సే లేదు. బట్ వెలాసిటీ కనుక చూసుకుంటే జీరో అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. స్పీడ్ కూడా నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, జీరో అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సేమ్ డిస్టెన్స్ బై టైమ్, డిస్ప్లేస్మెంట్ బై టైమ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఇంటూ 5/18తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ పర్ అవర్ కాస్త మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేసేయచ్చు. వెరాస్ మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి కన్వర్ట్ చేయాలంటే గివెన్ స్పీడ్ ఇంటూ 18/5 చేస్తే అది కాస్త కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ అవుతుంది. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ మనం స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్గా స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైమ్. సో సమ్ ఆఫ్ ఆల్ క్వాంటిటీస్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది యావరేజ్ స్పీడ్ ఫార్ములా అనమాట. సిమిలర్లీ యావరేజ్ వెలాసిటీ కూడా టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. దాని బేసిస్ మీద ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఉషా స్విమ్స్ ఇన్ ఏ 90-meter లాంగ్ పూల్. షీ కవర్స్ 180 minutes in 1 minute by swimming from one end to other and back along the same straight path. Find the average speed and average velocity of Usha. టోటల్ డిస్టెన్స్ కవర్ చేసింది ఎంత? 180 meters. టైం ఎంత? ఇన్ 1 minute. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 180/1 minute. మినిట్ అంటే 60 seconds. సో 3 meters per second. వేరేజ్ యావరేజ్ వెలాసిటీలో డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అన్న. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వన్ ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి, అలాగే తన బ్యాక్ సేమ్ అంటే ఇనిషియల్గా ఎక్కడైతే స్టార్ట్ చేసిందో ఫైనల్ పొజిషన్ కూడా అదే అని చెప్పాడు. సో దాన్ని బట్టి ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత? టోటల్ డిస్ప్లేస్మెంట్ జీరో బై టోటల్ టైం టేకెన్ 60 seconds. ఇన్ టోటల్ 0 meter per second యావరేజ్ వెలాసిటీ అయితే. ఓకే. సేమ్ అలాగే ఇవి కూడా అనమాట. ఈ క్వశ్చన్స్ మీరు హోంవర్క్ చేసుకోండి. కార్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 200 kilometers ఫ్రమ్ ఢిల్లీ టు అంబాలా టువర్డ్స్ నార్త్ ఇన్ 5 hours. స్పీడ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సేమ్ 40 km/h వచ్చింది మీకు. దీన్ని ఇప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పుకున్న ట్రిక్ ప్రకారం ఇంటూ 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్లో వస్తుంది మీకు. హాఫ్ టైమ్ బాడీ ట్రావెల్ అట్ 50 meter/h అండ్ ఫర్ రెస్ట్ 20 km/h. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంతో కనుక్కోమన్నాడు. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మీరు? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ డిస్టెన్స్ ఎంత, సెకండ్ డిస్టెన్స్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేసి అప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రాసుకోవాలి. సో దాన్ని బట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రావెల్ టైం, హాఫ్ అంటే టైం T/2, టోటల్ టైం T అనుకుంటే T/2 secondsలో 50 kilometers, T/2 hours లో 50 km/h స్పీడ్లో వెళ్ళారు. సో దాన్ని బట్టి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అంటే 25T. సిమిలర్లీ రెస్ట్ ఆఫ్ అంటే మిగిలిన హాఫ్ ఆఫ్ ద టైం
అప్పుడు 20 km/h. సో 20 ఇంటూ t/2 చేస్తే 10t వచ్చింది. సో టోటల్ డిస్టెన్స్ అంతా d1 ప్లస్ d2 25t ప్లస్ 10t 35t బై టోటల్ టైం టేకెన్ అంటే t/2 ప్లస్ t/2 అప్పుడు టోటల్ టైమ్ t. సో 35t/t టోటల్ అప్పుడు మీకు యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది 35 km/h అనమాట. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. జనరల్లీ ఇది ఎలా చేయాలని చెప్పి అందరూ కొంచెం భయపడతారు. సో అందుకని ఈ క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ యాక్సలరేషన్ రిటార్డేషన్. సేమ్ యాక్సలరేషన్ రిటార్డేషన్. యాక్సలరేషన్ అంటే రేట్ అట్ విచ్ అన్ ఆబ్జెక్ట్స్ వెలాసిటీ చేంజెస్ ఓవర్ టైమ్, వెరాజ్ రిటార్డేషన్ అంటే ఆబ్జెక్ట్స్ వెలాసిటీ డిక్రీజెస్ ఓవర్ టైమ్. యాక్సలరేషన్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అలా కాకుండా రిటార్డేషన్ అంటే ఏంటంటే యాక్సలరేషన్ కనుక నెగిటివ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆ బాడీకి రిటార్డేషన్ ఉంది అని చెప్తారనమాట. వెరాజ్ యాక్సలరేషన్ అంటే రిటార్డేషన్ అంటే బాడీ కనుక పాజిటివ్గా యాక్సలరేట్ అవుతున్నా నెగిటివ్గా యాక్సలరేట్ అవుతున్నా జీరో వాల్యూ వచ్చిన యాక్సలరేషన్ దానికి యాక్సలరేషన్ ఉందనే చెప్తారు. వెరాజ్ రిటార్డేషన్ అంటే బాడీ కనుక నెగిటివ్గా యాక్సలరేట్ అయితే దాన్ని రిటార్డేషన్ అని చెప్పి అంటారు అనమాట. రిటార్డేషన్ లేదా డిసెలరేషన్ అని కూడా అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ద ఫాలింగ్ ఆఫ్ an apple when a car is stopped at the traffic lights. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సిమిలర్లీ థ్రోయింగ్ ఏ స్టోన్ అప్వర్డ్స్ ల్యాండింగ్ ఆఫ్ ఏ ఏరోప్లేన్. మనం పైకి కనుక త్రో చేసాం అనుకోండి స్టోన్ అప్పుడు నెగిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. అంటే పైకి మూవ్ అవుతున్నప్పుడు కొంత స్పీడ్ తోటి పైకి వెళ్తుంది స్లోగా. ఇనీషియల్ స్పీడ్ కింద మీరు త్రో చేసినప్పుడు ఎక్కువ స్పీడ్ తోటి స్టార్ట్ అవుతుంది బాడీ. వెరాజ్ ద టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ త్రోని మీరు ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇది గ్రౌండ్ జీ. ఇక్కడ నుంచి మీరు ఒక స్టోన్ త్రో చేశారు. స్టోన్ ఇది ఇలా ఇలా ట్రావెల్ అవుతా ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో పడిపోతుంది కదా. సో ఇది ఫైనల్ పాయింట్, ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్ అనుకుంటే ఇక్కడ మోర్ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ కాస్త ఇది ఇనిషియల్ వెలాసిటీ యూ అనుకుందాం. యూ అంటూ కొంత వెలాసిటీ తోటి మీరు పైకి త్రో చేస్తారు. వేరే ఫైనల్ వెలాసిటీ వి జీరో అయిపోయిన తర్వాతే కదా రివర్స్లో గ్రావిటీ వల్ల కిందకి వచ్చేస్తుంది ఆ స్టోన్. సో ఇనిషియల్ మైనస్ ఫైనల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై టోటల్ టైం టేకెన్. ఫైనల్ వచ్చేసి జీరో, ఇనిషియల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్/సెకండ్ అనుకుందాం. 0 - 2 బై కొంత టైం టేకెన్. అప్పుడు మీకు యాక్సలరేషన్ వాల్యూ నెగిటివ్ వస్తుంది కదా. సో ఇలాగ వేటికి అయితే నెగిటివ్ యాక్సలరేషన్ వస్తుందో వాటన్నిటికి రిటార్డేషన్ ఉంది అని చెప్పండి. దాన్ని రిటార్డేషన్ అంటారు లేదా డిసెలరేషన్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి థ్రోయింగ్ ఏ స్టోన్ అప్వర్డ్స్, అలాగే ల్యాండింగ్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్. సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ ఫైనల్ వాల్యూ లెస్ దాన్ ఫైనల్ వెలాసిటీ లెస్ దాన్ ఇనిషియల్ వెలాసిటీ అయితే అప్పుడు దానికి రిటార్డేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండింగ్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్. ఆ ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుందంటే ఫైనల్ వెలాసిటీ జీరోయే కదా, ఇనిషియల్ వెలాసిటీ ఎంతో కొంత ఉంటుంది. బట్ అల్టిమేట్గా ల్యాండ్ అయిపోయిన తర్వాత వెలాసిటీ జీరో అయిపోతుంది కదా. సో నెగిటివ్ నెగిటివ్ యాక్సలరేషన్ వస్తుంది దానికి. స్విచ్చింగ్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఆపేసిన ఇనిషియల్ వెలాసిటీ కొంత స్పీడ్తో రొటేట్ అవుతుంది. వేరే ఫైనల్ వెలాసిటీ 0 మీటర్/సెకండ్. సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. ఈ రోలర్ కోస్టర్ స్టాప్ అయిపోతున్నప్పుడు అల్టిమేట్గా ఫైనల్ వెలాసిటీ జీరో. ఎక్కడైతే ఆబ్జెక్ట్ రెస్ట్కి వెళ్ళిపోతుందో, మోషన్ నుంచి రెస్ట్కి రీచ్ అవుతుందో అటువంటి ప్లేసెస్లో మోస్ట్లీ కాదు 100% నెగిటివ్ యాక్సలరేషనే ఉంటుంది. దాన్ని రిటార్డేషన్ అంటారు. ఈ కేసు ఇప్పుడు యాక్సలరేషన్ అంటే ఆల్రెడీ చూసిన ఫార్ములా అన్నమాట, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టోటల్ టైం టేకెన్. సేమ్ ఇందాక చేసిన న్యూమరికల్స్ టైపే ఇక్కడ కూడా ఇచ్చాడు అనమాట. కార్ ట్రావెలింగ్ విత్ స్పీడ్ 30 meters/second, డ్రైవర్ అప్లైస్ బ్రేక్స్ అండ్ రిటార్డ్స్ ద కార్ యూనిఫామ్లీ. The car stopped after 10 seconds. Find retardation of the car. Final minus initial by total time taken. ఫైనల్ కార్ స్టాప్ అయిపోయింది కాబట్టి ఎలాంటి వెలాసిటీ ఉండదు, 0 meter/second. ఇనిషియల్ వెలాసిటీ 30 meter/second. సో టోటల్ యాక్సలరేషన్ -3 meter/second². రిటార్డేషన్ 3 meter/second². రిటార్డేషన్ అంటేనే నెగిటివ్ యాక్సలరేషన్ కదా. సో రిటార్డేషన్ వాల్యూ అయితే
పాజిటివ్ వాల్యూ చెప్తారు. వేరేజ్ యాక్సలరేషన్ గనుక అడిగితే నెగెటివ్ వాల్యూ చెప్తారు. ఇది ఇంపార్టెంట్. ఈ సైన్స్ అన్నీ ఇంపార్టెంట్. మీకు ఆప్షన్‌లో బోత్ +3 ఉంటది, -3 ఉంటది. రిటార్డేషన్ ఏంటి అని అడిగినప్పుడు +3 పెట్టాలి. వేరేజ్ యాక్సలరేషన్ ఎంత అన్నప్పుడు -3 ఉన్న ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే. సేమ్ దానికిలాగే కింద ఇంకో న్యూమరికల్ ఉంది. ఇది కూడా చూడండి. ఇది మీకు హోంవర్క్. సెకండ్ సమ్ జనరల్‌గా మీకు హోంవర్క్ ఇస్తాను. సో దట్ మీరు కూడా ఎంతో కొంత ట్రై చేస్తారు. మీకు ఎంత అర్థమైందో మీకు క్లారిటీ వస్తుంది. యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ కవరింగ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం. వేరాజ్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కనుక కవర్ చేస్తే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. మెయింటైన్స్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ వెలాసిటీ వేరాజ్ ఎంటైల్స్ చేంజింగ్ స్పీడ్ అండ్ వెలాసిటీ. సేమ్ స్పీడ్ తోటి కనుక వెళ్తేనే యూనిఫామ్ మోషన్ ఉన్నట్టు. అలా కాకుండా స్పీడ్ అన్నమాట చేంజ్ చేస్తూ ఉంటే అప్పుడు నాన్ యూనిఫామ్ మోషన్ అనమాట. జీరో యాక్సలరేషన్ యూనిఫామ్ మోషన్లో ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ సేమ్ ఉంటుంది కదా. సో అందుకని అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ జీరో అయిపోద్ది. సో యాక్సలరేషన్ జీరో అనమాట. యూనిఫామ్ మోషన్ అంటే మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యాక్సలరేషన్ జీరో. వేరాజ్ నాన్ యూనిఫామ్ మోషన్లో యాక్సలరేషన్ నాన్ జీరో. ఎందుకంటే స్పీడ్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తున్నాము అంటే స్పీడ్ ఒక్కొక్కసారి పెరగచ్చు, ఒక ఇంటర్వెల్లో ఒక్కోసారి తగ్గచ్చు. సో నెగిటివ్ యాక్సలరేషన్ ఉండొచ్చు లేదా పాజిటివ్ యాక్సలరేషన్ ఉండొచ్చు. అంతేగాని జీరో యాక్సలరేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్. గ్రాఫ్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. వేరాజ్ ఇది కర్వ్డ్ లైన్ వస్తుంది. డిస్టెన్స్కి టైంకి కనుక గ్రాఫ్ గీసుకుంటే డిస్టెన్స్కి టైం ఇలా వస్తుంది, లేదా ఏదో ఒక స్ట్రైట్ లైన్లో వస్తుంది. వేరాజ్ ఇక్కడ చూసుకుంటే మోస్ట్లీ కర్వ్స్ ఉంటాయి. ఇలా కర్వ్స్ కనుక ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పి అంటాం. వేరాజ్ స్ట్రైట్ లైన్ ఇలా ఉన్నా లేకపోతే ఇలాగున్న స్ట్రైట్ లైన్స్ కదా ఇవి. సో ఇవన్నీ యూనిఫామ్ మోషన్. మోషన్ ఆఫ్ యూర్ ట్రక్ ఆన్ ద హైవే విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఎగ్జాంపుల్. నాన్ యూనిఫామ్ మోషన్ స్పీడీ వెహికల్స్ విత్ అన్ యాక్సలరేషన్ అండర్గోస్ నాన్ యూనిఫామ్ మోషన్. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట. an ఆబ్జెక్ట్ హ్యాస్ యూనిఫామ్ యాక్సలరేషన్ వెన్ ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. మీరు సపోజ్ యాక్సలరేటర్ని సేమ్ అదే స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్ తోటి కనుక మీరు అదే స్పీడ్లో ఉంచేసారు, అయినా కానీ ఎంతో కొంత యాక్సలరేషన్ తోటి అది మూవ్ అవుతుంది. అదే వీడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో వెలాసిటీ టైం అలాగా వెలాసిటీ యూనిఫామ్ యాక్సలరేషన్ కనుక ఉంటే ఆటోమేటిక్గా కాన్స్టెంట్ రేట్లో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది అని దాని మీనింగ్ అనమాట. స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ ఉంటుంది. వీటి గ్రాఫ్. ఏ ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఫాల్స్ టువర్డ్స్ ఎర్త్ అండర్ ద ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలోన్. గ్రావిటీ వల్ల ఒక ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్లో స్టోన్ పైకి విసిరేసిన తర్వాత ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత మనం ఇచ్చిన ఇనిషియల్ వెలాసిటీ అక్కడితో ఎండ్ అయిపోద్ది. సో మళ్ళీ ఫైనల్ వెలాసిటీ జీరో అయిపోతుంది. జీరో అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ పైనుంచి కింద పడాలి. కింద పడేటప్పుడు డ్యూ టు గ్రావిటీ అది కింద పడుతుంది. అలా పడినప్పుడు యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి కింద పడుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా యాక్సలరేషన్ యూనిఫామ్గా ఉంటుంది కదా. గ్రావిటీయే యాక్ట్ చేస్తుంది కదా. గ్రావిటీ ఎప్పుడు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటి కిందకి ఆ ఆబ్జెక్ట్ని పుష్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా యాక్సలరేషన్ ఎప్పుడైతే యూనిఫామ్గా ఉందో ఆ వెలాసిటీ ఆటోమేటిక్గా కాన్స్టెంట్ రేట్ కిందకు వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటే ఆటోమేటిక్గా కాన్స్టెంట్ రేట్ తోటి వెలాసిటీ ఇంక్రీజ్ అవుద్ది లేదా డిక్రీజ్ అవుద్ది అని చెప్పి తెలుస్తుంది అనమాట మనకి. వేరాజ్ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటే వెలాసిటీ చేంజ్ అయిపోతుంది, కర్వ్డ్ లైన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ మోషన్ టైప్స్ వేర్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ డైరెక్షన్ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్. సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. డైరెక్షన్ చేంజ్ అవుతుంది అంటే వెలాసిటీ చేంజ్ అయిపోతుంది. వెలాసిటీ చేంజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా కాన్స్టెంట్ వెలాసిటీ అదే కాన్స్టెంట్ రేట్ తోటి వెలాసిటీ అన్నది చేంజ్ అవ్వట్లేదు అని దాని మీనింగ్. సో ఆటోమేటిక్గా అది నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉన్నట్టు అనమాట. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి.
v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. దీంట్లో v అంటే ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, a అంటే యాక్సలరేషన్, s అంటే డిస్ప్లేస్మెంట్, t అంటే టైం. ఓకే, దీని బేసిస్ మీద కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్ సమ్స్ చూసుకోండి. నెక్స్ట్ ఈ గ్రాఫ్స్, డిస్టెన్స్ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, ఇక్కడతోటి మనకి సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది. గ్రాఫ్స్ కూడా చూడండి ఒకసారి. డిస్టెన్స్ టైం గ్రాఫ్ డిస్టెన్స్కి టైంకి రిలేషన్ చెప్తుంది. దిస్ గ్రాఫ్ ప్లాట్స్ డిస్టెన్స్ ఆన్ y యాక్సిస్ అండ్ టైమ్ ఆన్ x యాక్సిస్. డిస్టెన్స్ టైం గ్రాఫ్, ఏరియా ఆఫ్ ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ మీకు వాల్యూ ఏమిస్తుంది? డిస్టెన్స్ ఇంటూ టైం కదా, డిస్టెన్స్ ఇంటూ టైం వస్తుంది మీకు, అంటే మీటర్ ఇంటూ సెకండ్ వస్తుంది. ఓకే, దీని యొక్క స్లోప్ చూసుకున్నారు అనుకోండి, స్లోప్ అంటే y యాక్సిస్ బై x యాక్సిస్ అంటే డిస్టెన్స్ బై టైం. అంటే దీని స్లోప్ కనుక చూసుకుంటే మీకు వెలాసిటీ వస్తుంది, డిస్టెన్స్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్. సేమ్ అది ఇందాక ఏం చెప్పుకొని ఇలాగ స్ట్రైట్ లైన్లో ఉంది అంటే అవంతా యూనిఫామ్ మోషన్, వేరే కర్వ్ వచ్చింది అంటే నాన్ యూనిఫామ్ మోషన్. అంటే మీకు ఒక గ్రాఫ్ ఇచ్చి ఇది యూనిఫామ్ నాన్ యూనిఫామ్ అని చెప్పమంటే అది స్ట్రైట్ లైన్లో ఉంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అని చెప్తాను, డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఇస్తే. ఇన్ కేస్ కర్వ్లో ఉంటే అది నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయగలగాలి. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, ఇది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనమాట. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఎప్పుడన్నా డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్గా ఉంది విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అని దాని మీనింగ్. అలా కాకుండా స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ జీరో యాక్సలరేషన్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ పాజిటివ్ యాక్సలరేషన్, పాజిటివ్ యాక్సలరేషన్ అంటే స్లోప్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సలరేషన్, నెగిటివ్ యాక్సలరేషన్ మీరు ఏ పాయింట్ దగ్గర స్లోప్ కనుక చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లోప్ చూసాం, స్లోప్ మోర్ దాన్ 90 degrees ఉంది అంటే ట్యాన్ 180, ట్యాన్ 110, 120 ఇవి చూసుకుంటే నెగిటివ్ వాల్యూస్ కదా, అంటే స్లోప్ నెగిటివ్లో ఉంది. సో ఆటోమేటిక్గా యాక్సలరేషన్ నెగిటివ్ యాక్సలరేషన్ అని. ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ ఎక్కడన్నా టాంజెంట్ గీయండి, స్లోప్ చూడండి ఈ గ్రాఫ్కి. ఇక్కడ చూసుకుంటే లెస్ దాన్ 90 degrees తీటా, సో ట్యాన్ తీటా పాజిటివ్ ఉంటుంది, సో పాజిటివ్ యాక్సలరేషన్ ఉన్నట్టు. ఆబ్జెక్ట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఆటోమేటిక్గా స్లోప్ జీరో ఉంటుంది దీనికి, ట్యాన్ జీరో జీరో. పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితే ఆటోమేటిక్గా జీరో యాక్సలరేషన్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. కాన్స్టెంట్ వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ అట్ రెస్ట్. సిమిలర్లీ వెలాసిటీ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క ఏరియా కనుక మీరు కనుక్కుంటే వెలాసిటీ ఇంటూ టైం ఎంత, వెలాసిటీ ఇంటూ టైం మీకు డిస్టెన్స్ ఇస్తుంది, సో డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. సో ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ కనుక కనుక్కుంటే ఇది ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుందో తెలుస్తుంది. అలా కాకుండా స్లోప్ కనుక కనుక్కున్నారనుకోండి, స్లోప్ అంటే y యాక్సిస్ బై x యాక్సిస్, y యాక్సిస్లో వెలాసిటీ ఉంది, x యాక్సిస్లో టైం ఉంది, సో వెలాసిటీ బై టైం అంటే యాక్సలరేషన్, సో ఆ యాక్సలరేషన్ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కాన్స్టెంట్ స్ట్రైట్ లైన్ వచ్చింది, సో జీరో యాక్సలరేషన్ యూనిఫామ్ వెలాసిటీ. సేమ్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుద్ది. పాసింగ్ త్రూ ఆరిజిన్, సో జీరో ఇనిషియల్ వెలాసిటీ బట్ యూనిఫామ్ పాజిటివ్ యాక్సలరేషన్ అనమాట. ఆ యాంగిల్ ఇక్కడ చూసుకుంటే అక్యూట్ యాంగిల్ కాబట్టి. ఆబ్జెక్ట్ ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంటే ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ నెగిటివ్ యాక్సలరేషన్. స్ట్రైట్ లైన్ ఉంది అంటేనే యూనిఫామ్ యాక్సలరేషన్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్లోప్ కనుక చూసుకుంటే నెగిటివ్ స్లోప్ వచ్చింది, సో నెగిటివ్ స్లోప్ అంటే ఆటోమేటిక్గా నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్, ఇలా స్ట్రైట్ లైన్స్ ఇలా కనుక మూవ్ అవుతుంటాయి. ఓకే, అదే ఇలా గ్రాఫ్స్ ద్వారా మనం చెప్పగలగాలి అనమాట. ఇక్కడతోటి సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయింది. థర్డ్ యూనిట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ మిగిలిన వాళ్ళకు కూడా ఈ
ఈ రివిజన్ అన్నది ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. మనం చెప్పిన క్లాసెస్ విన్న తర్వాత మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ చేసుకోండి. సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. థాంక్ యూ.